హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు అడ్వెంచర్. లాస్ట్ టైం మన ఛానల్లో ఈతవనంలో హైడ్ అండ్ సీక్ చేసినప్పటి నుంచి మీరు ఒకే రకంగా కామెంట్స్ అయితే చేస్తున్నారు. అదేంటంటే సీక్రెట్ రూమ్స్ కూడా తయారు చేయండి, మీరు సీక్రెట్ రూమ్స్ చేసినట్టయితే చూడాలని ఉందని చెప్పేసి కామెంట్స్ అయితే చేస్తున్నారు అనమాట. సో సబ్స్క్రైబర్స్ కామెంట్ చేశారు కాబట్టి కంపల్సరీగా వీడియో అయితే వస్తుంది. అదేంటంటే సీక్రెట్ రూమ్ ఛాలెంజ్. మన ఛానల్లో వచ్చేసి ఫస్ట్ సీక్రెట్ రూమ్ ఛాలెంజ్ అనమాట. ఒకవేళ ఈ వీడియో పైన మీ సపోర్ట్ కనుక వచ్చింది అనుకోండి, ఇన్ ఫ్యూచర్ లో కంటిన్యూ అయితే చేస్తూ వెళ్దాం. రెడీ ఉన్నారా? తయారు దొరకరా? సో చూద్దాం. మన వాళ్ళు అయితే చాలా ఎక్సైటెడ్ ఉన్నారు, నేను కూడా ఎక్సైటెడ్ ఉన్నా ఎట్లా చేస్తారు ఏం కథ అని చెప్పేసి. సో వీడియో వచ్చేసి క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇప్పటివరకు ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. చాలా కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు లేట్ చేయకుండా ఫటాఫట్ ఈ క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. అరే ఫస్ట్ టైం సీక్రెట్ రూమ్స్ అయితే తయారు చేస్తున్నాం. సో మీకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంతగా తెలియకపోతుండొచ్చు. మన ఏరియా వచ్చేసి ఆల్రెడీ మీకు చెప్పినా కదా, అటు సైడ్ ఆ బొందా ఈ బొందా, ఇటు సైడ్ ఈ దొడ్డి, ఈ చెట్లు, మన గ్యారేజ్ ఇటు సైడ్. దాని బౌండరీస్ దాటిపోవద్దు. మళ్ళీ అవుట్ ఆఫ్ బౌండరీ వెళ్ళిపోయారంటే మాత్రం నేను ఫస్ట్ చెప్తున్నా అన్ఫేర్ అని చెప్పేస్తా. రూల్స్ అయితే క్లియర్ అర్థమైపోయింది కదా ఏరియా. దీని తర్వాత ఇప్పుడు నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత నుంచి మీకు 1 అవర్ టైం ఉంటుంది. 1 అవర్లో మీరు సెలెక్ట్ చేసుకోరి, ఐటమ్స్ తీసుకోరి, క్రియేట్ చేసుకోరి, గంట టైం ఎంజాయ్ మెల్లగా క్రియేట్ చేసుకోరి. ఆ గంట అయిపోయిన తర్వాత నేను మీకు కాల్ చేస్తే లేకపోతే మీరు నాకు కాల్ చేసినా సరే మొత్తం సెట్ అయిపోయిందని చెప్తే, మొత్తం సెట్ అయిపోయినట్టుగా మీరు చెప్తే నేను అక్కడ నుంచి మూవ్ అవుతా వచ్చేస్తాగా. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత మన గ్యారేజ్ దగ్గర ఇక్కడ దిగిన తర్వాత ఇక్కడ నుంచి నాకు 1 అవర్ టైం ఉంటుంది మిమ్మల్ని ఫైండ్ అవుట్ చేయడానికి. 1 అవర్లో మీ అందరినీ ఫైండ్ అవుట్ అయితే చేస్తాను. ఒకవేళ నేను మిమ్మల్ని ఫైండ్ అవుట్ చేయకపోతే నా తరపున మీకు ఏదైనా ఫేవర్ అయితే ఉంటుంది. దాని వీడియోకి ఎండింగ్ లో చెప్తాను ఏంటని చెప్పేసి. ఒకవేళ మిమ్మల్ని అందరినీ ఫైండ్ అవుట్ చేస్తే మీ తరపు నుంచి సరే. సో అదేంటని చెప్పేసి వీడియోకి ఎండింగ్ లో అయితే మీకు చెప్తాం. ఒరే మొత్తం క్లియర్ గా అర్థమైందారా? ఇప్పుడు ప్రజెంట్ టైం వచ్చేసి ఎల్సి అవుతుండొచ్చు 2:53 అయితే అవుతుందిరా. మీకు ఒక గంట టైము. నా సైడ్ నుంచి మీకు ఒక 7 minutes కన్సెషన్ ఇస్తున్నా. 3 అనుకోర్రి. 4కి కరెక్ట్ ఇక్కడ నేను దిగుతాయి ఇక. మీరు ఫోన్ చేసినా చేయకుండా 4కి వస్తా. 4 నుంచి వెళ్ళి 5 దాకా నాకు టైం ఉంటుంది మిమ్మల్ని ఫైండ్ అవుట్ చేయడానికి. ఓకేనా? ఆ లోపల దొరికితే ఓకే, దొరకకపోతే ఓకే. అట్లా ఓకే, ఇట్లా ఓకే, ఎట్లయినా ఓకే. సో ఇప్పుడైతే నేను ఇక్కడ నుంచి మూవ్ అయిపోతున్నా. వస్తా గంట తర్వాత. ఎందుకు వాళ్ళకి లేని ఐడియా ఇస్తారు. డ్రోన్ లేదు, డ్రోన్ ఇంటికాడ డ్రోన్ లేపగాని ఫేర్ గా ఆడదాం. మీరు కూడా ఫేర్ గా ఆడరు. జాగ్రత్త, ఇంతమందికి పాము ఉరికింది కదా, ఏడా జాక్కున్నా కానీ కొద్దిగా చూసుకుంటా. కొబ్బరి చెట్టు ఎక్క ఇరిపిస్తుంది అది. ఓకే, బాయ్ బాయ్. సంచి ఫుడ్ ఐటమ్స్. అరే ఒక లైట్ కావాలి. ఇంకా కావాలి నాకు. మెయింటైన్ ఏం చేసుకోవాలా? మంచిగా తీసుకున్నా. నేనైతే సంచులు వేసుకున్నా. పార్లే బిస్కెట్ ప్యాకెట్ వాళ్ళకి. ఓకే, జ్యూస్ వచ్చింది. జ్యూస్ అమ్మా లేదు కానీ అన్నకి అంటే టెంప్ట్ దానికి మనం వీడియో ఉన్నట్టుగా ట్రాప్ లెక్క ఏర్పాటు చేద్దాం. అంటే అన్ని వస్తువులు ఇట్లా కుప్ప లెక్క పెట్టుడా. మనం పొక్క చేసిన అండర్ గ్రౌండ్ ఉంది, దాని మీద కవర్ కప్పాం. అన్న ట్రాప్ చేద్దామని చెప్పినాం కదా, మనం ఆ థ్రెడ్ అట్ మీద అయితే ఈ థర్మోకోల్ నుండి బ్యాగ్ అయితే పెడదాం. పెట్టి మనిషి లెక్క ఇట్లా కవర్ చేద్దాం. కవర్ పండుకున్నట్టే ఉంటుంది ఇట్లా. కాకపోతే కవర్ చేస్తే అన్నట్లా కెమెరా ఉంటుంది కదా అన్న దగ్గర, కవర్ అవుతుంది. చూడడం తెలియదు కానీ మేమైతే ఒక ట్రాప్ అయితే చూస్తాడు. గాడికెళ్ళి రాగానే ఇట్లా ఉబ్బో కనబడితే ఎవరు ఉన్నారు ఎవరు ఉండరు. చలో ఇప్పుడైతే యుద్ధానికి సిద్ధమైతే ఉరుకుదామా? వాళ్ళు కూడా చెప్పాం. చలో మనల్ని అయితే ఎక్కడో అక్కడ పోతురు, వాళ్ళకి తెలియదు అసలు. నేను ఎడికి పోతున్నా తెలియదు, నేను ఎవరు ఇవ్వలేదు. ఇంకా మీకు కూడా తెలియదు అది. నేను ఏడ దాచుకుంటున్నా అంటే వర్క్ షాపులనే దాచుకుంటున్నా. సీక్రెట్ రూమ్ ఈస్ మై వర్క్ షాపులనే ఉంటుంది. మన సీక్రెట్ రూమ్ మొత్తం వర్క్ షాపులనే. ఒక శేఖర్ ఒకడు ఉన్నాడు. పోవాగా, నడువా, నడుతున్నా, నేను పోవాలి. నేను ఒక దగ్గర పోతా. నేను ఎటో పోతా. ఇల్లు ఎక్కడిది? ఉరుకు తీసుకోలే ఇంకా ఉరుకు మరుతుందిరా.
ఏ గిబ్బట్టుకుని పో అన్న ఇగో 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 నేను ఎడిపోతున్నా పలా నీకు ఒక్కడికి చెప్తున్నా నువ్వు దొరికినావు నా పేరు చెప్పినావు నేను ఇగో వెనక మన టర్మపొల్లు అలానే దాచుకుంటా మెల్ల వచ్చి ఫస్ట్ ఇన్నే అవుతాడు మన జాగ్రత్త చూడాడు మెల్ల అవి ఎట్లున్నాయి అట్లనే పెట్టుకుంటా కానీ మెల్ల మీద రైట్ పడి సెట్ అవుతున్నా ఓకే ఎన్నో కాదు ఫ్రెండ్స్ ఇగో మన సీక్రెట్ రూమ్ తయారు చేసేది ఇదే టర్మపొల్ల దాంట్లో అంటే గుర్తు పడితేనేమో దొరుకుతా పట్టకపోతే ఇక కష్టమే బయటికి వేయనట్టు ఇళ్ళకెళ్ళి నేనైతే నా ఐటమ్స్ నేను తీసుకున్నా బనానా చిప్స్ వాటర్ బాటిల్ వాళ్ళు ఎక్కడైతే వెళ్ళిపోయారు ఇక నా వెనకనైతే వస్తుండు అవన్నీ అటు పోతుండు ఇక నేనైతే ఇట్లా ఎటన్నా పోదామని చూస్తున్నా కానీ ఇక్కడ నాకు జాగా దొరకలేదు ఫస్ట్ టైం అవుతుంది ఇక అన్న వచ్చే టైం అయింది అన్న ఎవరిని దొరకబడుతుండో తెలియదు ఫస్ట్ గిన్నె పోదాం ఇలా జాగా మంచిగా ఉందే మొదలుద్దాం ఒకసారి నేనైతే స్టార్ట్ అయిపోయినా చెత్తాల పడి ఇటు వస్తూనే ఉన్నా ఏం కావాలి మొత్తానికి అందరు వెళ్ళిపోయారు నేను ఇంకా సామాన్ తీసుకోలే నాకు ఏమేమి సామాన్ కావాలో తీసుకొని వెళ్ళిపోతా ఇక కూర మనోడు ఇక్కడ సెట్ అయ్యిండు వాళ్ళు ఎట్లా ఐడియా అవుతావు తెలియదు దొరికినావనుకో దొరుకుతావు నువ్వు ఖచ్చితంగా ఆడికి వచ్చి చూసినావు పక్క దొరుకుతావు ఎట్లా ఐడియా అవుతావు మరి ఏర్పడకుండా అసలు ఏమో ఇట్లా ఐడియా అయితే అంటున్నా అలానే చూద్దాం నేనైతే సామాన్ తీసుకున్నావు ఏమైంది ఇగో తిరుగుతూనే ఉండు ఇంకో తిరుగుతూనే ఉండు చలో నేను సామాన్ ఎత్తుక్కుంటే ఇప్పుడు నేను ఇక్కడ దాకా వచ్చిన తర్వాత అటు పోతాడు ఈ నుంచి కనిపిస్తాడు నాకు ఇప్పటిదాకా ఇక్కడ సైడ్ కనబడుతున్న చెట్టు ఎక్కుదాం అనుకున్నా కానీ వీడికి వచ్చిన తర్వాత ఇంకొక చెట్టు కనబడది మొత్తం అంతా సీదు డీప్గా ఉన్న అంతా చుట్టుకపోయి ఒక మధ్యలో పోతా నేను ఏం చేసిన అంటే వీళ్ళు అన్నీ వచ్చి ఫస్ట్ ఎత్తుక్కుంటారని చెప్పి నేను ఏం చేసిన అంటే ఇది పక్కన పెట్టుకున్నాను ఎందుకంటే నన్ను చెట్లు అది అడ్డముని అనుకో నీట్గా కోసుకొని స్పేస్ చేసుకున్నా దాన్ని చలో ఇది ఒక్కటి దాని నాకు వెళ్ళిపోతున్నాను ఇంకోటి ఏదైనా క్లాత్ లాంటిది ఏమైనా తీసుకోవద్దా క్లాత్ కాదు కానీ సంచి దొరికింది ఒకటి సంచి తీసుకోవద్దు ఒకటి ఇంకా ఐటమ్స్ పెట్టుకోవడానికి ఇది ఒక సంచి తీసుకోవద్దా మీరు చూడొచ్చు సామాన్ అయితే సెట్ అయిపోయింది కూరా చలో పోతున్నా ఈయనే తిరుగుతుండు ఇన్నే ఉంటావు ఇక చలో నా సామాన్ అయితే సెట్ అయిపోయింది ఇప్పుడు ప్లేస్ ఎత్తుక్కోవాలి నీట్గా ఒక మంచి ప్లేస్ దొరికిందంటే సెట్ నా సీక్రెట్ రూమ్ని చెట్టు పైన క్రియేట్ చేస్తా ఆ పైన పోయి అలా లోపల అయితే కూర్చుంటా సో ఇప్పుడు ఇక ఈ కవర్ తీసుకొని మీదికి అయితే పోదా పోయిన తర్వాత కలుస్తాం మళ్ళీ ఇప్పుడు ఇక వీడియో తీయలేని ఒక్కనే ఉంటా కాబట్టి సో ఇప్పుడైతే పైనకి పోదాం మనకైతే ఇక్కడ చిన్న గ్యాప్ ఉంది కదా ఈ గ్యాప్లో సీక్రెట్ రూమ్ అయితే తయారు చేస్తున్నాను నేను మంచిగా చూసుకొని అంటే ఎందుకంటే ఇట్లా వచ్చింది అనుకో ఆ నుంచి వచ్చినా కానీ ఏర్పడదు అన్నకు ఇలా థర్మోపోల్లో ఉన్నాయి అని అనుకుంటే ఏం కాదు ఒకవేళ ఇల్లు కూడా ఇక వీళ్ళు రూమ్ తయారు చేసి అనుకొని ఇటు వచ్చి అనుకో దొరికిపోయినా కానీ ఆల్మోస్ట్ మొత్తం కవర్ చేస్తున్నా ఏర్పడకుండా కవర్ దొరికితే ఇక అన్నీ తీసిండు అనుకో దొరుకుతా మంచిగా అయితే రెడీ చేస్తాను మీకు ఇప్పుడు మనోళ్ళు అయితే అక్కడ సీక్రెట్ రూమ్స్ తయారు చేసి అయితే స్టార్ట్ చేసేసారు. నేను సిద్దిపేటకి అయితే వెళ్తున్నా ఒక చిన్న పని మీద. ఆ పని చేసుకొని వచ్చే వరకల్లా వాళ్ళు ఆ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేసేస్తారు అనమాట. సో నా పని అయిపోయిన తర్వాత కూడా నేను అక్కడి నుంచి మూవ్ గాను, వాళ్ళు కాల్ చేసిన తర్వాత మూవ్ అవుతా. ఎంత లేదన్నా మనకు ఒక 10 minutes జర్నీ ఉంటుంది అంతే. సో ఇప్పుడైతే వాళ్ళు సీక్రెట్ రూమ్స్ తయారు చేసుకునే వరకు మన వర్క్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. మొత్తానికైతే చెట్టు పైనకైతే ఎక్కేసిన. కిందికి ఘోరంగా హైట్ ఉన్నది, డౌన్ కిందికి ఏర్పడతలేదు. నేను మా వంశీకిలా ఫోన్ చేసిన, మన వర్క్షాప్ కాడ నుంచే నేను కనిపిస్తున్నాను అని చెప్పేసి. అసలు నువ్వు వీడియో కూడా కనబడుతుంది, చెట్టే కనబడుతుందని చెప్పిండు. సో ఈ చెట్టు కనిపిస్తుంది కదా, ఈ చెట్టు గ్రీన్ కలర్ ఉన్నాయి ఆకులు, నా టీషర్ట్ బ్లూ కలర్ ఉంది, కనిపిస్తాయని చెప్పేసి ఇప్పుడు టీషర్ట్ ఇప్పేసి ఇక మనకు ఐటమ్స్ వచ్చినాయి, ఈ కవర్లను అయితే పెట్టి పెడతా. ఎందుకంటే ఈ కొమ్మలలో నేను నా బాడీ మ్యాచ్ అయిపోతుంది. ఎందుకంటే ఇక ఈ టీషర్ట్ ఉంది కదా, ఈ టీషర్ట్ ఉండేసరికి గుర్తుపట్టేస్తాడు, దూరంకి వెళ్ళి బ్లూ కలర్ కనబడుతుంది చెట్టు మీద అట్లా అని చెప్పేసి టీషర్ట్ అయితే ఇప్పేస్తున్నా. సో మన
జింకన్ అయితే ఒక గీనే ఉన్నాడు కింద చెట్లలో కూర్చున్నాడు. ఏదో హౌస్ తయారు చేస్తున్నాడు చెట్ల ఆకులతోటి. కింద ప్లేస్ ఉంది దొరుకుదాం అనుకుంటున్నా, కానీ అన్నకి స్టేట్గా కనిపిస్తా. ఇక్కడ దొరికితే స్టేట్గా కనిపిస్తా. ఇంకా లోపలికి పోదాం. అబ్బా గాయస్, అమ్మో దీని మీద అయితే చీదరబెట్టే ఏదో ఆకుంది, సంథింగ్ బాగా చీదరబెడుతుంది. చూద్దాం, చూడటం పోదాం. కాదు, మనకు వర్కౌట్ అయ్యేటట్లేదు. కాదు, ఇదేదో చీదరది. అమ్మతోడు ఘోరంగా చీదర పెడుతుంది. దీనికి ఏదో చీదరాకుంది, ఘోరంగా చీదర పెడుతుంది. అందరు ఎక్కడోళ్ళు అక్కడ మంచిగా సెట్ అయ్యారు. సో మొత్తానికి అయితే సెట్ మీదకి ఎక్కేసిన, ప్లేస్ అయితే సెట్ అయిపోయింది. ఇక్కడ కూర్చుంటా. ఇగో నాకు వచ్చిన ఐటమ్స్ అయితే ఇప్పుడు చూపిస్తా. ఒక చెక్క తీసుకొచ్చిన, ఎందుకంటే చెట్టు మీదకి ఎక్కింది. నేను ఫస్టే ప్లాన్ ఉన్నా చెట్టు మీదకి ఎక్కుతా అని చెప్పేసి. ఆ చెట్టు మీదకి ఎక్కిన తర్వాత కూర్చోవడానికి బేస్ ఉండదు కదా, ఈ చెక్కని ఇట్లా కింద వేసుకొని ఆ చెక్క మీద కూర్చోవచ్చు అని చెప్పేసి ప్లాన్ తోటి చెక్కని అయితే తెచ్చుకున్నాను. ముక్క ఇది. ఇప్పుడు దీన్ని ఇట్లా ఈ కింద వేసుకొని దీని పైన కూర్చుంటాయి. ఈ చెక్క వచ్చింది. అలాగే ఇంకేమేమి వచ్చినాయి అంటే ఇక్కడ డెకరేట్ చేసుకోనికి కొన్ని ఐటమ్స్ ఇట్లా వచ్చినాయి, ఆకులు ఇట్లా అవి ఇవి. టేపు కూడా వచ్చింది. కానీ ఇప్పుడు వీటన్నిటిని ఇప్పుడు డెకరేట్ చేయలేను, ఎందుకంటే ఇక్కడ స్పేస్ లేదు ఎక్కువ. అయినా ఈ ఆకులే చాలా ఉన్నాయి మొత్తం నా చుట్టూ. సో ఇక డెకరేట్ చేసుకోలేను. అలాగే ఇంకా తిననీకి ఏమేమో ఇచ్చిర్రు. తిననీకి ఒక బిస్కెట్ ప్యాకెట్, ఆరెంజ్ ఫ్లేవర్ డ్రింక్ అట, ఇది ఒకటి వచ్చింది. ఈ రెండే ఇచ్చారు తినే ఐటెంలు. ఇగో నా టోపీ అటు కనిపిస్తుంది అని చెప్పేసి నేను పెట్టుకుంటే ఇటు సైడ్కి పెట్టిన. వస్తే ఇంకో సైడ్ వస్తాడు. ఆడ ఆ ఒడ్డు కనబడుతుంది కదా, అక్కడ ఆ పొలం సైడ్కి ఆడికి వస్తే కనబడుతుంది తప్ప నేను కనబడి. మీరు చూసినట్టయితే మన సీక్రెట్ రూమ్ అయితే ఆల్మోస్ట్ కంప్లీటెడ్. మన లైటింగ్ కూడా సెట్ అయిపోయింది. ఒకసారి మీకు ఆ లైట్లు ఎట్లా సెట్ అయినాయి కూడా చూపెడతా. చూడు ఒకసారి, ఎంత లైటే అంటే ఇది కొంచెం స్పేస్ తక్కువ ఉంది కాబట్టి ఇట్లా ఫిట్ చేసుకున్నా. లైట్లు పెట్టి ఎట్లా చూడండి ఒకసారి. అబ్బో, ఈ పవర్ బ్యాంక్ ఇగో. మా లైటింగ్ సెట్ అయిందని చెప్పినా కదా, ఈ ముందు అక్కడ రాలేదు తనలేక. ఇప్పుడు మంచిగా చూపెడతా ఒకసారి. ఫైనల్గా నేనైతే ఆ చెట్టు ఎక్కిన. ఆ చెట్టు ఎక్కితే మొత్తం దురద పెడుతుంది. అదేదో అది ఏం చెట్టో తెలియదు కానీ మొత్తం దురద పెట్టింది. ఇక నాతో కాలే దిగిన, మళ్ళీ వేరే ప్లేస్కి వచ్చిన. ఇదైతే చాలా మంచిగా ఉంది ప్లేస్, ఒకసారి మీరు చూడండి కదా, మంచిగా ఉంది కదా. అన్నకైతే దొరక అనుకుంటున్నాను నేనైతే. అన్నకు అస్సలే దొరక. ఫస్ట్ ఎవరు దొరుకుతారో తెలియదు. నా సైడ్ అయితే ఇక మొత్తం మంచిగా గుబురు ఉన్నాయి చెట్లు కదా. నా దగ్గర బనానా చిప్స్ కూడా ఉన్నాయి, ప్లస్ వాటర్ బాటిల్ కూడా ఉంది. సో ఫైనల్లీ నా సీక్రెట్ రూమ్ రెడీ. అంటే ఒకటి థర్మాకోలు ఇక అన్ని తీస్తే కూడా డౌట్ వస్తుంది అన్నకి. ఇక కొంచెం మీద కవర్ అయ్యేటట్లేదు, ఒకటి తక్కువ ఉంది. అయినా కానీ ఇక దీంట్లో పర్ఫెక్ట్ ఉంది. ఉరగచ్చు, ఇట్లా ఉండొచ్చు ఆరామ్సే. ఇక ఒక నీళ్ళు పాడవుతున్నాయి అన్నీ. ఈ సీక్రెట్ రూమ్లో సర్వే కానికైతే మనకైతే ఫుడ్ ఐటమ్ తిందామని చూపెట్టినా కదా, క్లారిటీ చూపెట్టలే మీకు. ఇక ఒక బిస్కెట్ ప్యాకెట్, ఇంకోటి ఏంటిది మేము మెంటోస్ ఏమో ఉన్నట్టున్నాయి, గోలీ బాటిల్ అట, ఇదొకటి. ఇక ఏం లేదంటే దేనికి ఎక్కువ ఏమి లేదంటే మనకి లైట్ వచ్చింది కదా, ఇగో ఇంతకుముందు చూపెట్టినా కదా ఈ డిజైన్ లైట్, దీనికోసమని మనకు ఫుడ్ ఐటమ్స్ ఏమి ఇవ్వలేరు. సో వీటితో అయితే సర్వ్ అవుతా. ఇప్పుడే అయిపోయింది కాబట్టి ఒక బిస్కెట్ ప్యాకెట్ అయితే తింటాం. ఘోరంగా ఉంది అమ్మతోటి పరిస్థితి. మంచిగా ప్లాన్ చేసుకుందాము, చుట్టూ అని కట్టుకుందాం అనుకున్నా, మొత్తం బిస్కెట్ అయిపోయింది. ఇవన్నీ గుచ్చుకోయేసరికి ఘోరంగా ఉంది అమ్మతోటి. అమ్మ ఇంకో 10 నిమిషాలు ఉంది, 10 నిమిషాలు అయితే స్టార్ట్ అయిపోతుంది టైము.
1 అవర్ ఉంది. 1 అవర్లో మమ్మల్ని దొరకబెట్టిందంటే మేము ఓడిపోయినట్టే. 1 అవర్ మేము ఐడియా ఏమంటే చలో మేము విన్నర్ అయినట్టే. అన్న ఇప్పుడు వచ్చేటట్లేడు, దగ్గర టైం స్టార్ట్ అయ్యి 15-20 నిమిషాలు అవుతుంది. ఇక వస్తలేడు కదా అని చెప్పేసి ఈ జ్యూస్ అయితే తాగుతున్నా. జ్యూస్ తాగి కొంచెం అట్లా గాలి వేసుకొని ఎంజాయ్ చేస్తా. వస్తే స్టార్ట్ అవుతుంది. ఇక ఇప్పుడు జ్యూస్ అయితే తాగుతున్నా. చేస్ అక్కడ తాగతలే, కొంచెం ఇలా బెండ్ అయినా కానీ అటు వెనుక పడతా అనిపిస్తుంది. తిన్నా ఇప్పుడే ఒక బిస్కెట్ ప్యాకెట్. మనం ఏమన్నా కష్టపడ్డాం కదా, అంత మా మామని సరుదుకున్నాం కదా, మొత్తం బిస్కెట్ ప్యాకెట్ అయితే తిన్నా. అన్న వచ్చే టైం కూడా అయిపోయింది. వస్తుండకోవచ్చు అన్న మంచిగా సైలెంట్గా ఉండి చూద్దాం, ఇక క్యాప్చర్ చేద్దాం. దొరకబడతాడా నాకైతే ఫుల్ ఎగ్జైటింగ్ ఉంది. ఎందుకంటే అందరు అటు ఇటు వేరు, నేను ఒక్కడిని ఇన్నే మన వర్క్షాపుల్ని ఈ థర్మోపోల్లో అయితే రూమ్ అయితే క్రియేట్ చేసుకున్నా. చూద్దాం దొరకమా అని ఫుల్ టెన్షన్ ఉంది నాకైతే. మనకిచ్చిన 1 అవర్ టైం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు 4 అయితే అవుతుంది టైం. ఇక టైం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఒక 2 మినిట్స్ అయితే ఇక ఒత్తడు కావచ్చు అన్న. ఇక్కడ సైడ్ నుంచి రూట్గా అనిపిస్తుంది, అక్కడ నుంచి వచ్చేది. జూమ్ చేసి చూపిస్తాం మీకు. అన్న అయితే వచ్చినట్టున్నాడు వర్క్షాప్కి, డైరెక్ట్ ఈడికి వస్తాడు కదా. ఇది ఒక్కటి మిస్ అయ్యింది అనుకో, నెక్స్ట్ మనం దొరకనట్టే. ఇక అటు ఎటన్నా వేయండి అనుకో మనం దొరకం. ఒకవేళ ఎన్ని ఎతికిండి అనుకో దొరికిపోతా. ఫస్ట్ నేనే దొరికిపోతా. చూద్దాం. బండి సౌండ్ వినిపిస్తుంది కావచ్చు మీకు. అన్న వచ్చిండు నైస్. సో మొత్తానికి అయితే మన వర్క్షాప్ దగ్గరికి అయితే వచ్చేసిన. టైం వచ్చేసి ప్రజెంట్ ఎగ్జాక్ట్గా 4 అయితే అవుతుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళి నాకు 5 దాకా అంటే 1 అవర్ టైం అయితే ఉంది. మన వాళ్ళంతా హైడ్ అయిపోయి ఉన్నారనమాట. ఆల్రెడీ నాకు కాల్ వచ్చింది, మూవ్ అవుతున్నా అని చెప్పినా కదా. నాకు 10 మినిట్స్ ముందే కాల్ చేసి వచ్చాక 10 మినిట్స్ టైం అయితే పట్టిందనమాట. సో ఓవరాల్ ఇప్పుడు ఎక్కడో అక్కడ హైడ్ అయిపోయి ఉన్నారు. ఎక్కడెక్కడ సీక్రెట్ రూమ్స్ తయారు చేసారు, ఏం కథ అని చెప్పేసి ఇప్పుడైతే నేను కూడా ఎగ్జైటింగ్ ఉన్నా. అసలు మా వాళ్ళు ఏమేమి మైండ్ సెట్ వాడారు, ఎట్లా తయారు చేసారు అని చెప్పేసి ఫస్ట్ వర్క్షాప్ నుంచే ట్రై చేద్దాం. ఎందుకంటే దీని లోపలనే ఎవడో ఒకడైతే ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది. అర్థమైపోతుంది చూడగానే, ఏదైనా చదిరినట్టుగా ఉంటే. అసలు ఏమైనా చదిరిరా మరి, అసలు ఇడిదిక్కు ఉన్నారా లేదా చూద్దాం. సో ఇడిదిక్ అంతా సమాన్ మొత్తం చదిరి ఉంది ఈ విధంగా. ఇడిదిక్ అయితే ఇవ్వలేడు. ఓకే, మనకు ఇది కూడా బయటనే ఉంది. ఇప్పుడు లైవ్ షీట్లు వెనక ఎవడన్నా ఉంటాడా? నాకు తెలిసి సందులో పట్టాడు ఎవడు ఉండడు. అంత బక్కలు మన దాంట్లో ఇవ్వలేరు, అందరూ మంచిగా ఉన్నారు. ఇంజనీర్ ఏరియాలో కూడా ఇవ్వలేరు. థర్మాకోల్ బ్రిక్స్ కూడా ఎన్ని ఉన్నాయో అన్నీ ఉన్నాయి. కింద కూడా ఉన్నాడా? కింద కూడా లేరు. మేబీ డబ్బెనికి ఉండే ఛాన్స్ ఉంటుంది. ఎనీబాడీ ఒరే ఏడున్నారా? మన వర్క్షాప్లో అయితే ఇవ్వలేరు. మరి ఇంత సీరియస్గా ఆడుతురా? మన విరాట్ కోహ్లీ థ్రెడ్ ఆర్ట్ ఉంది కదా, దాని కింద కూడా ఉండొచ్చు. చూద్దాం. ఇక్కడ మనం ఆల్రెడీ అండర్ గ్రౌండ్ ఛాలెంజ్ చేసినాం కదా, ఈ గుంతల ఆ విరాట్ కోహ్లీ థ్రెడ్ ఆర్ట్ దగ్గర చూద్దాం. థ్రెడ్ ఆర్ట్ కింద కూడా ఎవడో ఒకడు ఉన్నట్టున్నాడు. గుంతలను అయితే ఇవ్వలేరు. దీని కింద చూద్దాం మరి. మన దగ్గర ఇంకా హైడ్ కానీ ఏరియాలు ఇంకా ఎక్కువ లేనే లేవు. అయినా సరే ఎవడు కనబడతాడు. ఉన్నారా కింద? ఎనీబాడీ? కింద ఎవరు లేరు కానీ ఇక్కడ మీద కవర్ లేచి ఉన్నది. ఎవడో వండుకొని కవర్ కప్పినట్టుగా అనిపిస్తుంది. ఇగో కాళ్ళు తలగా ఎవడో ఒకడు ఉన్నాడు. ఇక్కడ చూద్దాం ఎవడున్నాడు. ఎవడో వండుకున్నట్టుగా తయారు చేసి పెట్టారు. ఇక్కడ ఫేక్ ట్రాప్స్ కూడా తయారు చేసారు మనలు. అన్ఎక్స్పెక్టెడ్ మనల దగ్గర నుంచి వెళ్ళేది. ఇంకా మస్తు ఏరియా ఉంది దేవులాడేది. నేను మ్యాక్సిమము మన వర్క్షాప్లో ఎవరో ఒకరు ఉంటారు అనుకున్నా. మన విరాట్ కోహ్లీ థ్రెడ్ ఆర్ట్ కింద ఎవరో ఒకరు ఉంటారు అనుకున్నా. నేను అనుకున్నట్టుగా రెండిట్లలో ఇవ్వలేరు. మరి ఇంకొకటి ఇక్కడ ఒక బాయ్ చూసినాం కదా, మన లాస్ట్ టైం గోప్రో దించినాం ఒక బాయిలా. ఆ బాయిలో ఇట్లా ఎవడన్నా హైడ్ అయ్యడం చూద్దాం. మొత్తానికైతే గాయస్ మనమైతే దొరకలే. బయటకైతే వెళ్ళి వర్క్షాప్ నుంచి ఇక వాళ్ళందరినీ లింక్లాడుకొని వచ్చి మళ్ళీ వర్క్షాప్కి వచ్చి చూస్తే ఒకవేళ థర్మోపోల్ అయితే ఎన్ని ఉన్నాయి అన్నీ ఉన్నాయి అంటుండు. ఇదంతా చూడలే అన్న. సరే ఒకవేళ చూస్తే మాత్రం దొరికిపోతా వాటినే. మన రూల్స్ ప్రకారం బౌండరీ ఇక్కడికే నేను వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసిన ఆల్రెడీ.
ఛాలెంజ్ స్టార్ట్ అయ్యి 5 minutes కంప్లీట్ అయింది. ఇప్పటికి ఇంకా ఎవరి నాము నిషా లేదు. ఇక్కడ మన వర్క్షాప్ వెనుక కొద్దిగా మొత్తం చెట్లు ఉంటుంది అన్నమాట. దాంట్లో ఎవడన్నా ఒకడు ఉండే ఛాన్స్ ఉంటుంది. దాని లోపలికి పోయి చూద్దాం. ఎవడో గుయ్య అంటున్నాడా, అది పిట్టనా లేకపోతే మనోడా ఎవడో అన్నట్టు అనిపించింది ఇక్కడ. అగ్గో ఇదేం సీక్రెట్ అవుతురా రే, ఇది ఏడవన్నావురా నువ్వు ఎవరో అన్నావా? ఏమను ఎలాగా నువ్వే ఫస్ట్ దొరుకుతావురా. వీడు కవర్ వేసుకొని అన్నాడు అంతే, నీకేం చేయలేరా? వాళ్ళు ఏమున్నాయని వాళ్ళు అందరూ ఎత్తుకపోయారు, నీకేం చేయలే. వీనికి ఏం చేయలే, డెకరేషన్ ఐటమ్ చేయలే, ఫుడ్ ఐటమ్స్ చేయలే, అన్ని గుంజుకొని పోయారు వాళ్ళు. నీకు ఒక కవర్ ఇచ్చిరా అందరా? బిస్కెట్ ఇచ్చిరా? నీకు అవి ఓపెన్ చేసేంత టైం కూడా రాలేగా. ఛాలెంజ్ స్టార్ట్ చేసిన 7 minutesకి మన చింపుడు అయితే దొరికిండు. నాకు తెలిసి ఏరియాలో వీడు జాక్కోవడం అంటే ఇడికి ఇంకెవరు ఉండే ఛాన్స్ అయితే ఉండదు. ఒక్కొక్కడు ఒక్కొక్క దగ్గర జాక్కున్నట్టున్నారు. సో ఇప్పుడైతే ఇంకా వేరే ప్లేసెస్ని చూద్దాం టైం వేస్ట్ చేయకుండా. దేంట్లో నువ్వు ఓడిపోయికే పుట్టినావారా? లేదన్నా నాకెందుకు. మా దాంట్లో ఎవడన్నా ఎఫర్ట్లెస్ పెళ్ళి ఉన్నాడంటే వీడే తొందర దొరికిపోతాడు. ఏదైనా వేసి ఒక 5 నిమిషాలు దొరకడం స్పెషాలిటీ. చూస్తాం ఎప్పుడైనా నెక్స్ట్ దాంట్లో చూద్దాం. ఇక విని మంచిగా గట్టిగా పనిష్మెంట్ ఇస్తే సైలెంట్ వస్తాడు. సో ఇప్పుడైతే ఇంకా వేరే ప్లేసెస్ ఉన్నాయి, అవి అయితే చూసుకుందాం. ఇప్పుడు నాదడిగా చింపాడు వస్తాడు, కెమెరామెన్ చింపుతో నవీన్. చలో టైం మీరు చూడొచ్చు 4:11 అయితే అవుతుంది. అంటే 11 minutes కంప్లీట్ అయిపోయింది. నాకు కేవలం ఒక్కడే దొరికిండు. ఇంకా 49 minutes వల్ల ఇంకా 4 దేవులాడాలి. గిసోటి వాటిలలో ఉంటే డింపిగా ఉంటాడు వాడు, భలే జాక్కుంటాడు. చెట్ల మీద కూడా చూడాలి. ఇక్కడ జాగా తక్కువ ఉంది కాబట్టి చెట్ల మీద కూడా హైడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ కొద్దిగా జంగల్ ఉన్నది. ఇక్కడ చూద్దాం మరి. అన్న నాకు తెలిసి నా సైడ్ వచ్చేవరకు లేట్ అయితే అవ్వచ్చు. అంతలోకి మనం బనానా చిప్స్ తిందాం. ఆల్రెడీ మన చింపు అయితే దొరికేసిండు. వరదావురు ఇద్దరు వాయిస్ వినబడుతుంది, చింపు అయితే వినబడుతుంది. చింపు అన్నది ఇద్దరు వినబడుతుంది. ఇక ఫస్ట్ చింపు అయితే దొరికిండు. ఇటు ఒత్తురు. ఇటు సైడ్ ఒక దొడ్డి కూడా మన ఏరియాలోనే ఉంది, బర్ల దొడ్డి. ఒకసారి అందాక పోయి చూసేదా. ఆ దొడ్లో కూడా ఎవరైనా ఉండడం మరి. నేను ఈ షర్ట్ మీద ఉన్నా కదా, మీద ఉండేసరికి నేను కనిపిస్తలేను. ఆడికెళ్ళి చూసుకుంటూ పోతా ఉండదు. కట్టే పట్టుకోండి చేతిలో. ఇక్కడ ఒకటి బర్ల దొడ్డి ఉంటుంది, ఆ దొడ్డి కాడికి వెళ్తారు కావచ్చు. గట్టి ఏమందో వాయిస్ వస్తుంది. చింపుగాడు వీడియో తీసుకుంటే గిట్ట అంటాడు. ఏమందో వాయిస్ వచ్చింది అటు పోతున్నా మళ్ళా. శేఖర్ ఖాన్ వాయిస్ లెక్కిన పడ్డది నాకు. అల్లలే అల్లలే మా అల్లలే మావా గిందాక వచ్చి మారిపోయినా ఇంకా నయ్యం. ఇక్కడ మొత్తం చూసినా లాస్ట్ నాకు ఇక్కడ దొరికిండు అనుకో, వాడి అన్ఫేర్. ఏరియా చెప్పినాక కూడా అన్ఫేర్ చేసినట్టు అవుతుంది. ఇక అన్న ఇటు పోయినట్టున్నాడు, ఇటు అంకల్ ఇటు వస్తలేడు. వందాక చీటే తిరిగిపోయింది పక్కన. చింపుగాడైతే దొరికిండు, ఇంకా 2 దొరికిరో దొరకలేదు. సో చూసారు కదా గైస్, ఆగమాగమండు. ఒక్కసారి నా వాయిస్ వినబడ్డదికే కిందికి వచ్చి చూసిండు, అటు ఇటు తిరిగిండు. అన్ఫేర్ ఇటు లాస్ట్కి రావద్దు అనుకుంటా. కింద చెట్టు కింద కూడా దేవలేను కానీ మీకి రాదు. మనం ఈ దొడ్డి దగ్గర కూడా వచ్చినాం. దొడ్లో కూడా ఎవరు లేనట్టే ఉన్నాడు. ఎనీ బాడీ దొడ్డి ఎవరు లేరు దొడ్లో కూడా. డింపిగా ఫోన్ చేస్తాను రో. ఏదిరా వెతకాలని ఉందా? 7:30రా. పిచ్చుకంతా జాగానే ఉంది కదా, ఎవడు దొరుకుతలేడు. వెతుకు నీ దగ్గరకు వచ్చిపోయినారా? రాలే నా దగ్గరికి. ఎటు తిరుగుతున్నావు ఇంకా? ఇక్కడ గిల్లడం జరిగినట్టవారా? ఇదికి ఎవడు రాలేదా? దొడ్డిదికి ఎవడన్నా వచ్చిండా? చెప్తే ఐడెంటిటీ ఎందుకు?
డింపే అని కాన్ఫిడెన్స్ చూడుర్రి, వాడు ఫోన్ చేసి మాట్లాడుతున్నాడు నాతోటి. కనబడుతున్నావు, నేను దొరకగానే నువ్వు కనబడుతున్నావు. కనబడుతున్నా కనబడుతున్నావు. అది 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 చూడు చూడు, మంచిది మంచిది. కట్టె పట్టుకొని తిరిగినావు చూసా. దేవరాడు దేవరాడు మంచిది. ట్రాక్టర్ సౌండ్ వింటుంది అన్న. వస్తలేదు ట్రాక్టర్ సౌండ్, ఏం వస్తలేదు దీని దగ్గర. డింపే దగ్గర ట్రాక్టర్ సౌండ్ వస్తలేదు, ఏం వస్తలేదు. ఓకే 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 దేవలాడండి. డ్రోన్ వాడుకోవచ్చా? డ్రోన్ వాడతారా? అరే పర్మిషన్ అడుగుతున్నా. సరే ఒరే అర్ధగంట అయిపోయింది కదా, 24 minutes కంప్లీటెడ్. ఇప్పటి వరకు చింపాడు ఒకటే దొరికిండు, దొడ్లు ఎవరు లేరు. వాళ్ళు వచ్చారు ఇటు రాలే, అటు వేయరా, అట్లకెళ్ళి అటు వేయడాడు. చూద్దాం ఈ సొప్పలో ఉన్నారా? ఈ సొప్పలో ఉండొచ్చు, చూద్దాం. ఇప్పుడే అన్నకైతే ఫోన్ చేసిన, ఆగమవుతుండు, ఏడునో అనుకుంటా. నేను కనబడుతున్నావు నువ్వు అని చెప్పిన. అనేసరికి ఎడికెళ్ళి అనుకుంటా మొత్తం ఆగమామ అటు ఇటు చూస్తుండు. ఆ లాస్ట్కి వేరు గారు అలా కూడా సైన్ నుంచి మళ్ళీ ఇటు పోతారు. ఇప్పుడు పోయేటప్పుడు కనబడకపోయిందంటే సెట్ ఇక. హలో, ఏడున్నావు? ఏడుంటే నువ్వు దొరికినావు అటు ఇటు పెట్టి. ఏ దొరకలే, నేనేం దొరికినా? దొరకలే. ముగ్గురు దొరికిరా అంటాడు మరి. ఏ లేదు, చింపుగాడు ఒక్కడే దొరికిండు. బేడును అలాగ రాలే అంటే గ్యారేజ్లో రాలే, వచ్చిండి ఈ ఏరియాలో మొత్తం లెంక్లాడిపోయిండు. ఈ థర్మకోల్ గడ్డలు ఎక్కడనే ఉన్నాయి అన్నాడు. సపడేక పోయిండు. నా దగ్గర కూడా కింద చూసిపోయింది, చెట్టు మీద ఉన్నాయి కూడా. మనం మొన్న ఆకులు పెట్టినాం చూడు, అది చెట్ల మీద కొనాల మండలం. అన్న కనబడాలి, నేను కనబడుతున్నాను చూడు. నువ్వు కనబడతలేవు కానీ వీళ్ళు తాటి చెట్టు ఉంటుంది చూడు, ఆడికి వెళ్ళిపోతారు. ఒక్కసారి నేను శేఖర్కి ఫోన్ చేసి మాట్లాడుతున్నా, వాయిస్ వినవడం చెప్పేసి వచ్చిండు. నేను మీద చూస్తలేడు, కింద చెట్టు కింద మొత్తం దేవరాడు వేయడు. అవునా? ఒకసారి నేను కనబడతాను చూడు. నాకు కనబడు, అన్ని కొమ్మలు వేసుకున్నాం మీద. గిన్నె ఒకటి ఉన్న ట్రాక్టర్ డబ్బా చూడు, కనబడతలేవా? మొత్తం మీదికి వీకినావా? మీదున్నా. ఇప్పుడు ఏడున్నా? అన్నేడున్నాడు, ఎటు సైడ్ వేను? తాటి చెట్టు ఉంటుంది చూడు, దొడ్డికాడ ఒకటి బల దొడ్డికాడ. మొన్న మనం ఒకటి గదానికి తీసుకున్నా. ఆడి వేయండి, ఆడున్నారు. అవునా? ఇప్పుడు నేనున్న ప్లేస్ ఒకసారి మీరు చూసుకోవచ్చు ఎట్లుందో. అందరు డెకరేషన్ వేసుకుంటా అన్నారు కదా, నేను కూడా వాళ్ళ లెక్క ప్లాన్ వేసుకుందామని. ఎక్కువ ఏం తెచ్చుకోలే, చిన్న పూలు తెచ్చుకున్నా, అట్లా వేసేసినాయి కదా దానికి. వెనకాల చూడొచ్చు మొత్తం వాళ్ళకి ఒక పాంప్ అన్నదంటే పైన అడిచిపోతుంది. అటు సైడ్ చెట్ల గుబురు ఉంది కదా, ఇప్పుడు మళ్ళీ అక్కడికి వెళ్ళి పోతాం. ఇట్లా ఒకసారి తిరిగి అడికి నుంచి వెళ్ళిపోవడం దొరకలేము, చూద్దాం. సప్పుడైందా? ఇగో జింకగాడు గీనోడు ఇంతమంది వత్తిగారా ఇటు కనవల్లే. దావమ్మ జింక ఇలా తిత్తా. దా ఎల్లు. మేము వత్తలేమనుకున్నాడు ఏమో, వాడు ఏం చెప్తున్నారు నీ సప్పుడే చూసిన నేను. బాడీ కింద పడదా? మేము రాగానే పడాలి. నాది జింకగాడు అయితే సెకండ్ పొజిషన్లో దొరికిండు. టైం ఎంత అంటే కరెక్ట్ 31 minutes అయితే దొరికిండు. బాటిల్ కింద కూడా దొరకపోతుండే అన్న, బాటిల్ పడ్డది. ఇంతమంది కొత్తింగారు ఇడికి మేము గిడ దాకా వచ్చారు, నేను గిన్నెనే ఉన్నా లోపల, గిన్నె వండుకున్నా. చింపుగా గిన్నె దొరికిండు, గిడ దొరికిండు. వాడు చూసినా, నిన్ను కూడా కవర్ చేసిన, నేను ఇలా వండుకున్నా. ఇద్దరు దొరుకుతారని ఎక్స్పెక్ట్ చేయలే నేను, అందుకే ఒకటి దొరకని ఇక్కడ నుంచి వెళ్ళిపోయినా. సో ఫైనల్గా చింపుగాడు జింక దొరికిర్రు. ఇప్పుడు ఇంకెవరున్నారా తెలియదు అన్న, నాకు కూడా చెప్పరా. తెలియదు అన్న.
ఇది తాగలేనారా ఎప్పుడు దొరుకుతాడా తిరిగి తిరిగి చచ్చిపోగల కొంచెం తిరిగి ఆడేమో సప్పుడైంది వీడు చింపాడు అలా వయసు తెవ్వలేడు అలా రామ చిలకమ్మ టడన్ టడన్ రామ చిలకమ్మ ప్రేమే మొలకమ్మ రాధమ్మ పాలే తెలుపన్నా నీళ్ళే నలుపన్నా నవినన్నకి నేను దొరకన్నా నవినన్నకి నేను దొరకన్నా కంగోలి సందులో నా పర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే శేఖర్ అని టైప్ చేసి 10 మార్క్స్ ఇవ్వండి ఓకేనా బాయ్. సీక్రెట్ రూమ్ ఫస్ట్ టైం మేము తయారు చేసుడు ఎట్లుందో కామెంట్ చేయరు. నా సీక్రెట్ రూమ్ కొంచెం డిజైన్ చేసుకుందాం అనుకున్నాను, ఇక టైం లేదు కదా ఎక్కువ, తొందరగా రామైంది. ఇంక చేసుకున్నందుకు దొరకకపోతే బెస్ట్, ఇక దొరికినామనుకో వాటిదే. ఇప్పుడు మన వాళ్ళు 5 ఇట్లా 2 అయితే దొరికిర్రు, 3 అసలు ఉన్నారు. ఇక శేఖర్ గాడు, డింపి గాడు, కూరగాడు, వాళ్ళు కూడా దొరుకుతారా లేదా చూద్దాం. ఇక నాకు ఎందుకో ఈ చెట్లలో 4-5 సార్లు తిరిగినా అల్లనే కూడా ఉన్నట్టు అనిపిస్తుంది. మళ్ళీ ఒకసారి వేస్తా, మళ్ళీ కూడా ఫోన్ ఎత్తుండ. డింపియాడే ఏంద్రా నీ బాధ ఏంద్రా? దొరికిరా ఒకళ్ళనా? 2 దొరికిర్రు. ఓకే ఓకే మంచిది మంచిది. కడి చేసిన తీరా ఈయన ఉన్నాడు రా, ఎవడో ఏడున్నాడు. ఇటు పోతి గారు ఇంత ముందు ఈయన తిరిగి గారు ఎవరు దాకా డింపియా డింపియా రే చూసా చూసా చూసా. అరే చెట్టు మీద గిన్నెసార్లు తిన్నా కనవలేదు ఎవరు నువ్వు? దా 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 ఇక దిగు. ఏరే ఏమన్నా జాగ్రత్త, అరే ఎక్స్ట్రీమ్ రా ఇది, ఎవడు చేయలేడు రా. దా అటు చూసినా కనబడలేడు, ఇట్లా నార్మల్ చూస్తే కనబడతలేడు. జూమ్ చేస్తేనే కనబడుతున్నాడు. మెల్ల మెల్ల. సో మొత్తానికైతే విజయవంతంగా డింపియాడు దొరికేశాడు. ఇక్కడితో 3 సమాప్తం. దొరికితే కానీ భలే హైడ్ అయినవురా. నీ సీక్రెట్ రూమ్ ఆనే ఉందారా? పిట్ట కూడా పెట్టుకున్నట్టు కూర్చున్నా, అందుకే దొరుకుతలేడాడు. ఇటు తిరిగినా అటు తిరిగినా, దీని కిందికి వెళ్ళిన 2-3 సార్లు వచ్చిపోయినా. చెట్టు మీద కూడా చూసినా కనవాలి. ఇప్పుడు క్లియర్గా చూశారు కదా, ఫోన్ మెరుతుంది అలాగెళ్ళి. ఎఫర్ట్లెస్ వాళ్ళు గానే కూర్చున్నారు స్టూడియో కాడ. ఇంకా చింప ఎక్కడ కూర్చున్నాడు తెలుసా? ఎడున్నాడు? ఒక చిన్న వానకాయ వేసుకొని దొడ్లో ఉన్నాడు. అంత ఏం లేదు, దొరికిపోయాడు. దిస్ ఈస్ ద బ్లాక్ షీప్. మళ్ళీ ఫోన్ చేస్తావా? నేను చూడలే కావచ్చు అనుకున్నా, అందుకే దా కూరగాయని శేఖర్ గారిని దేవులాడితే అయిపోతుంది. నేను దేవులాడతా. చల్ నువ్వు ఉండు, నాతో నేను దేవులాడతా. వాడు నాతో వస్తే నువ్వు ఎట్లా దొరికినావు? అన్నాడు. గట్లే మీరుంటే ఎవడో ఒకరు గెలుపుతారా? దారా జింక నీకు తెలుసారా? నాతో రారా, అంతే నాతో రారు. ఈ షెట్ అయితే కూరగాయనికి శేఖరానికి ఎక్కరాదు. షెట్లు ఇడిసబెట్టేసేయాలి. ఇక ఏమన్నా కిందనే చూడాలి. $440 20 minutes to go. శేఖర్ నీ మీద డిపెండ్ అయింది. నీ కొబ్బరికాయ కొడతా వచ్చినాక. శేఖర్ గారికి ఇది లండన్ పోయే ఏరియా, లండన్కి ఇట్లా ఉండడం చూసేస్తా. ఫార్టీ మినిట్స్ కంప్లీట్ అయిపోయింది. అమ్మ ఒక్క దగ్గరనే కూర్చున్నా ఘోరంగా. ఇటన్నా కదులామంటే భయం అవుతుంది. ఇది బౌండరీ ఏరియా. దీని అవతలి కనుక పోయి ఉంటే మాత్రం నాకైతే నేను ఫస్టే చెప్పిన అన్ని బౌండరీలు చెప్తున్నా. అందుకే వీడియోలో కూరగాడు ఫోన్ చేస్తుండే. ఇప్పుడు వీంది అయిపోయింది, ఆడ చేస్తుండే. ఇక కూర అందరు దొరికిర్రా, ఒక శేఖర్ గారు దొరకలే. అయ్యో నా దగ్గర ఎవ్వరు లేడు, కానీ మనం బిర్యానీ తినొద్దాం. శేఖర్ గారు ఎక్కడ ఉన్నాడు చెప్పాడు.
ఏ కూర బిర్యానీ, అతిథి బిర్యానీ. ఆగ్రహ టెంప్ట్ అవుతుండు. అరే నువ్వు ఏడున్నావు, నువ్వు దొరికినట్లు కానీ ఇంకా శేఖర్ గారు ఒక్క చెప్పు. చెప్పు. ఇరవై నిమిషాలు అయితే టైం అయిపోతుంది. చెప్పరా, ఏం కాదు. సరే చెప్పకు. తీసుకుంటాం. మరి మీరైతే మటన్ బిర్యానీ, అన్న అయితే చికెన్ బిర్యానీ. ఓకే సరే డన్. కజాయ్ దేవుడు పోకి ఫోన్ చేసినది నువ్వు వాడు చేసి నేను చేయలే. వెతికితే దొరకందండి. నువ్వు అన్నాడు రా. అరే నువ్వు కొత్తగా వచ్చినావు, నీకు తెలియదు, మేమేం అంత ఒక్కటే. శేఖర్ గారు ఒక్కడే ఉన్నాడు అంతే. అన్న పాకిస్తాన్ ఇండియా పోయినట్టు నన్ను కేజీ వాళ్ళు అంత అదే మరి నేను అందుకే ఎప్పుడు నాకు తెలియదు. తెలియదా? తెలిసిన చెప్ప. నిజంగా తెలియదు నాకు. శేఖర్ గారు ఇవి మీద ఉంటే మాత్రం కోతులు వస్తున్నాయి. మరి శేఖర్ గారు ఇది ఎక్కలేడరా, ఇది వాళ్ళతో కాదు. ఇది మరి ఎక్కడ మరి నీకు దొరకడు కూడా. ఏడున్నాడు మరి. ఏడుంటే ఎందుకు, ఎవ్వరు దొరకలేరు, ఇంకిద్దరు ఉన్నారుగా, ఆగమని తిరిగే తిరుగుతుండే. నాకు ఎందుకో వర్క్ షాపుల్లో ఇంకో ఉన్నాడేమో అనిపిస్తుంది. వర్క్ షాప్లో ఇంకొకసారి మంచిగా చూసిపోతా. టైం అయితే నాకు టైం చూసుకోకుండా ఫోన్ తీసుకున్నాం. 30 minutes ఉంది ఇంకా. శేఖర్ దొరకపోయినంటే చాలుగా. నువ్వు ఎంత చేయాలని ఎవరు ఉన్నారు. వాడు అంత సీరియస్గా ఏడున్నాడు అసలు శేఖర్ గారు. ఇవేం కదలనట్టే ఉన్నాయి కదా. అట్లే ఉన్నాయి మరి. ఇదా ఇగో ఇవేం కదలనట్టే ఉన్నాయి. ఇక్కడ చూడు, ఇక్కడ ఓళ్ళ ఇగో ఏంటిది, ఇగో ఫ్లవర్స్. ఎవడో ఉన్నాడు ఇలా. ఎవరు లేరు తీయనా. ఫస్ట్ ఇడికే అవుతాయి కర్రాడు, అసలు ఏం ఏర్పడలే. ఫస్ట్ మొదలు పెట్టిందే ఇక్కడ నుంచి. ఇక్కడికి వచ్చి చూసినా కూడా ఉన్నాడా ఏం కదా అని చెప్పేసి. అప్పుడు నేను వచ్చినప్పుడు ఉన్నావు ఇలానే. ఇవి ఏం చదివినట్టు కూడా లేవురా. ఏం చేసిరా బ్రిక్స్ అట్లే ఉన్నాయి. ఏదేమైనా సీక్రెట్ హౌస్ అంటే కూరగాడు ఒక్కడు సీక్రెట్ హౌస్ లెక్క తయారు చేసిండు. ముగ్గురు టింబర్ ఇవ్వాలి. డింపాడు ఒకటి రిస్క్ తీసుకొని చెట్టు మీకు ఎక్కిన కానీ మీకు తయారయ్యలేదట. చింపుగాడు జింకాడు అసలు ఏం చేసిరా మీరు? మీకు అందరూ తెలుసా శేఖర్ ఏన్నాడా? అందరూ తెలుసు. ఎవరో కూర ఇంకా 10 నిమిషాలు ఉంది. నేను చెప్పిన ఏరియాలోనే ఉన్నాడు. గడికి మన బోర్దికి ఒక్క దిక్కు పోయి రాలేదు. ఆ బోర్దికి పోయి చూపిస్తా. ఇగో ఈ ఏరియాలో నేను మొత్తం క్లియర్గా చూడలేదు. అంతేకాకుండా అడిగికి మన బోర్ దాకా ఉందని చెప్పిన నేను ఏరియా. అటు సైడ్ ఒక దగ్గర చూడలేదు. మిగతా ఏరియా మొత్తం చూసినా అనుకున్నా తెలిసి. ఈ ఏరియాలో ఇంకొకసారి క్లియర్గా చూసేస్తా. దీంట్లో నాకు చింపుగాడు జింకాడు ఇద్దరు దొరికారు కాబట్టి నేను అంత పట్టించుకోలేక. అలా నెత్తి మీద పడుతుందా అన్న. అదే మీరేమన్నా అంటారా అనరా అని చూస్తున్నా. మీరు సప్పుడు చేయకపోతే ఎవరు లేనట్టే. మొత్తానికి అయితే టైం కంప్లీట్ అయిపోయింది. చాలా నేను ఓడిపోయినట్టే. లేదు టైం ఇంకేంటి నిమిషాలు ఉంది. అమ్మ దొంగున్నాడు. కాలేదా జింగిడిగా. టైం ఇంకో 5 minutes మాత్రమే ఉంది. 5 minutes ఓపిక పెట్టినామంటే మనమే విన్ను. డింప్ అయితే దొరికిండు, వంశీ దొరికిండో క్లారిటీ లేదు. ఇంకెవరు దొరికినట్టు ఇద్దరు ముగ్గురు అయితే ముగ్గురు సౌండ్ అయితే వస్తున్నాడు. ఎవరు దొరికిందో తెలియదు. నేనైతే సేవ్ అయిపోయినా. ఇగో నాకు తెలిసేవాడు దొడ్డిగా సొప్పలు ఉంటాడు. సొప్పలు ఉండుంటే మాత్రం అవుటే. సొప్పలో ఉంటే వెళ్ళాలి అన్న అప్పుడే. నేను ఎప్పుడు మీరు ఇంత రిలాక్సింగ్ అంటే వాడు అది దూరం ఉన్నట్టేను. మరి అంతే. అరే ఇంకా 2 నిమిషాలు ఉంది. ఇక సొప్పలు ఉండేమో చూసేస్తారా ఇక లాస్ట్.
ఒక్క నిమిషం టైం ఉంది guys. లాస్ట్గా ఒక్క నిమిషంలో చెప్తాను నీకు. నాకు ఈ పక్క నుంచి ఒక అంకుల్ అయితే తొర్రిండు, ఓ పోడు ఎట్రా అన్నాడు. ఈ పక్క నుంచా ఇదే లాస్ట్ మరి ఎల్త బొంగుల చెట్లు అడిగి లేదు అడగలేదా? ఇక ఇప్పుడు ఏ నుంచి వెళ్తాడో చూడాలి మరి. మీకు కూడా అయిపోయింది టైం. డిపి గెలిచాం. తిరుగురిగా శేఖర్ టైం గాడికి వెళ్ళినా కానీ నాటుకోండి. నాటుకుంటానే నేను ఎల్త బొంగులు చెప్పిన అటు సాలుగు లేదని చెప్పిన ఆల్రెడీ. టైం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పటివరకు శేఖర్ ఒక్కడు దొరకలేదు. ఒకవేళ మేము అనుకున్న బౌండరీస్ లో కనుక వాడు ఉన్నట్టయితే వాడు ఒక్కడు విన్నర్. చెప్పు. నీకు తెలుసా? నీకు తెలుసా? నీకు తెలిసి అవు తోలుకున్నాడు కరెక్ట్ గట్టున్నాడారా ఏడ్రా. మళ్ళా అన్ఫేర్ గైస్, వీళ్ళు ఏది క్లారిటీ కానియరు. అట్లా లేదు గారా శేఖర్, అట్లా లేదు గారా లేదట అప్పుడే చెప్పిండు. నువ్వే చెప్పినావట. అటు స్పేస్ లేదంటే ఇటు ఆకుండా అంటే సరే అన్న నాకు గిదని నాకే కదా ఏరియా మెన్షన్ చేసిండా. అన్ననైతే వెళ్తా బొంగులు లాస్ట్ అన్నాడు, అటు కూడా అది లాస్ట్. వెళ్తా బొంగులు లాస్ట్ అనే లాస్ట్ చూసి చెట్టు ఎక్కిన మరి. దేవారు చెప్పింటే ఒకవేళ మీకు చెప్పిండా అడిగి కూడా ఉందని అది చెప్పాను. అంటే ఏమన్నాడంటే ఈయనకి చెప్పిండట, ఈయన ఫోన్ చేసిండట. ఫోన్ చేస్తే నేను ఇటు వచ్చిన అంటే అది అన్ఫేర్ కావే, అన్న వద్దన్నాడు కావే అని అంటే అదే అన్న నన్ను ఒమ్మన్నా మళ్ళా సబ్స్క్రైబర్లు అందరూ మళ్ళీ నన్నే అంటారు. జింగిడిగా శేఖర్ ఈసారి శేఖర్ గాడే నాకు తెలియదు. మీ ఇష్టం. నేనైతే రివెంజ్ శేఖర్ అన్న మాకు తెలియదు, మమ్మల్ని మీరు చెప్పరారా అలా మాకైతే మీరు దొరికిరు కాబట్టి మీరు మైనస్ ఉన్నారు. మాకు చెప్పిన ముచ్చట ఏంది, ఆ ఎల్త బొంగులు అటు పోవద్దురా అన్నారు, ఇది యూజ్ చేసుకోరా అయిపోయింది. మేము దాచుకున్నా. మళ్ళీ తర్వాత నీకు ఫోన్ చేయడానికి ఎవరు అన్న రెడీ అయిపోయినాము అని లేదు ఇది కొంటా అన్నాడు, కట్ట అన్నాడు. కట్ట అన్నాడు అటు. అయితే ఇంకొకరికి చెప్పినా, మాకైతే చెప్పినా మరి. ఇగో ఒకవేళ కూరగాయ నాకు ఫోన్ చేసినాడు అనుకోర్రి, కూరగా కట్టదికి వాడుకోర్రా అంటే నువ్వు ఎటుపోతారా? నేను కట్టదు కట్టేదిరా కట్టేదిరా కట్టలేందుకు కట్టెట్లుందని చెప్తావు మరి. అది ఒడ్డు వాడుకోమన్నా, డింపు గిట్ట వాడుకోవాలి ఆల్రెడీ. నువ్వు చెప్పలే వాళ్ళకి ఈ ఏరియా వాడుకోమని నీకు చెప్తా. డింపేయడం చెట్టు మీద ఉందా? అది అటాచ్ కదా అంతా, అది అటాచ్ ఆడుకోలేదు లేదా ప్రతిసారి అటాచ్ అంటావు. దీనికోసం ఇగో ఈ సంచులు పూలు నువ్వు ఎన్ని అయితే ఏం లాభం, ఏరియా చక్కగా చూసుకోండి. పూలు అవన్నీ తీసుకో, ఏం చేయలే వట్టి చెట్ల కింద ఉన్నావు నువ్వు. డిక్రేట్ చేయలే, ఏం చేయలే వట్టి చెట్ల కింద ఉన్నాడు జింగిడి గాడు. ఏమో ఓనికి తండాలు పట్టింది. అయ్యో ఓటింగ్ చేద్దాం రా, ఇట్రా ఓటింగ్ ఏం లేదు. శేఖర్ గారు అవుట్ ఆఫ్ బౌండరీ వెళ్ళిపోయాడు. వీళ్ళు నలుగురు దొరికారు కాబట్టి శేఖర్ గారు అన్ఫేర్ అయినందుకు వాడు ఒక్కడు, వీళ్ళందరూ ఐదుగురు. మీరు దొరికిరుగా ఆల్రెడీ దొరికి మీరు సైడ్ కుండ్రి, మీ పని అయిపోయింది. శేఖర్ గారు దొరకలేదు, శేఖర్ గారు దొరకలేదు, అది అన్ఫేర్ అయింది, అవుట్ ఆఫ్ బౌండరీ. నువ్వు చెప్ప నువ్వు చెప్పు. నేను అన్నకు సపోర్ట్ ఇచ్చినట్టు ఓకే చెప్పరా. వీళ్ళకి ఫస్ట్ చెప్పింది అదంతా వాడుకోకుర్రి, సైడ్ వాడుకుర్రి అని చెప్పి కట్టెలు తెలుసు కుట్ట అర్థమయ్యేటోడు. దాని తర్వాత ఏమైందంటే అటు స్పేస్ వాడుకోవడానికి లేదన్నా, మీ ఎక్స్ట్రా స్పేస్ చూపించకు, కట్టదికి వాడుకుంటున్నావు అన్నాడు. అరే కట్టేదిరా, ఇగో కట్ట నువ్వు అనుకోరు పోతే ఎట్లా, అందరూ అనుకోవాలి కదా కట్ట అని. వీళ్ళ ఐదుగురికి ఒక పనిష్మెంట్ ఛాలెంజ్ అయితే ఉంటుంది. పనిష్మెంట్ లేదన్నా, నువ్వు ఐదుగురితో మళ్ళీ పోల్చకు మొన్నట్లెక్క. అంటే మేము ఆడింది వీక్తుంది అన్ని వీక్తా జింగిగా దొరికిరు గారా ఇన్ టైమ్ లా దొరికినాము. అంటే మేము మంచిగా అన్నాగా అన్సేఫ్ వల్ల ఇప్పుడు అందరికి అవుతుంది. అన్సేఫ్ జింగిరి అటు ఓడి వల్ల ఇది అవుతుంది. ఇగో అసలు ఛాలెంజ్ ఏంటి మీకు అర్థమైందా? సీక్రెట్ రూమ్ తయారు చేసుకుని ఒక దగ్గర ఉండాలి, గంట దాకా దొరకదు. గంట లోపల దొరికినాం కథం. ఇదో దొరకలేగా మరి అట్లా ఇటు వాళ్ళు ముచ్చట పెట్టుకోకుర్రిగా. నలుగురు దొరికిర్రు, మీది వేరే, వాది వేరే, ఆయన వేరే, వాడు ప్రతిసారి వేరే ఆడు, వాడిని సైడ్ పెట్టేసారు. సో మొత్తానికి వీళ్ళ ఐదుగురు అయితే మళ్ళీ నెక్స్ట్ ఏదైనా రివెంజ్ ఛాలెంజ్ అని ఏదైనా పనిష్మెంట్ ఛాలెంజ్ అయితే ఉంటారు. నాకు తెలుసు, నేను అప్పటి నుంచి చెప్తాను శేఖర్ గారు అంత రిస్క్ ఏరియాలో ఉంటాడు, ఎక్కడన్నా మంచి ఏరియాలో ఉంటాడు అని చెప్పేసి. అందుకే అన్ని దేవులన్నా రెండు సార్లు తిరిగినా, మూడు సార్లు తిరిగినా. ఆ ఏరియా ఒకవేళ అనుకుని ఉంటే అడిగి పోయేటోని. ఏడుతున్నా నువ్వు చిన్నప్పుడు టీ పొక్కడానికి అట్లేదు వారా, ఆ ఇల్లు లేదంటే ఆ ఇంట్లోకే పోగొచ్చాడు. సో ఇది మనం ఫస్ట్ తయారు చేసిన సీక్రెట్ రూమ్స్ కాబట్టి మా వాళ్ళకి అంత ఐడియా లేక
కొద్దిగా అటు ఇటు అయితే అయింది వీడియో ఏమన్నా కుర్రి ఒకవేళ ఈ వీడియో పైన కనుక సపోర్ట్ వచ్చింది అనుకోండి పార్ట్ 2లో ది బెస్ట్ ఏరియా అదే ట్రై చేస్తాం. పార్ట్ 2లో ప్రాపర్ డెకరేషన్ ఉంటుంది, ప్రాపర్ లైటింగ్ ఉంటుంది, ఎవ్రీథింగ్ ప్రాపర్ ఉంటుంది. అద్దులు వాతే నేను చెప్పిన ఆల్రెడీ మీకు ఒక గూగుల్ మ్యాప్ లో కరెక్ట్ ఇట్లా తీసి ఆ పీడిఎఫ్ మీకు వాట్సాప్ లో పంపిస్తాను ఇంకా గ్రూప్ లో పెడతాను. అప్పుడు మీకు అర్థమైంది అవతలి పోతున్నా లోపల ఉంటున్నా అట్లయితేనే కరెక్ట్ గా మీకు ఇట్లయితే కథ కలదు. ఈ చిన్న వీడియో కనుక మీరు చూసి ఎంజాయ్ కనుక చేసినట్టయితే వీడియో లైక్ చేయండి, ఛానల్లో కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వద్దారా వెనక ఇట్లా అంటావు లైక్ అడే ఏ కూర వెనక చిప్ప ఇట్లా అంటాడు. సో ఫైనల్ గా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్, టేక్ కేర్, బై బాయ్.